ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ వృశ్చిక రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్తు వర్ధమానం, గృహయోగం, గ్రహబలాలు, అలాగే కుటుంబ యోగం, శుభయోగం, అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే 4 గవ్వలు పడ్డాయండి. వృశ్చిక రాశి వారి జాతకానికి చాలా వరకు మాత్రం అనుకూలమైన యోగం ఉన్నది. వారి జాతకానికి 4వ సంఖ్య వీరికి అచ్చుబాటు అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ రాశి వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అధిపతి కరెక్ట్ మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం శనీశ్వరుడు అధిపతి. శనికి రాహుకు కలయిక మంచిగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చాలా వరకు మాత్రం అనురాధ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుక్రమహార దశ కాబట్టి 4వ సంఖ్య రాహు అధిపతి కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరు నలుగురిలో ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉందండి. నలుగురు అంటే కుటుంబ సభ్యులతో కానీ రక్తం కలిసిన కులపోళ్లతో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది అధికారులతో కానీ లేదా మాత్రం సెలబ్రిటీలతో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది శత్రువులు కానీ లేదా పడరాని వాళ్ళు కానీ లేదా కోర్టు కేసులు, తగాదులు, చిక్కులు, చికాకులు ఉన్నా కానీ తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 4వది వీరు చేసే వృత్తి, వ్యాపారం ఎసుంటిదైనా సరే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి. వీరి జ్యోతిష బలం మనం చూడాలంటే మాత్రం ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో ధనం మాత్రం ఎంత దాచిపెట్టినా మాత్రం నిలవదండి. కుడి చేతిలో ధనం వస్తుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. వృశ్చిక రాశి వారి జ్యోతిషంలో చూసేవారు అనుకుంటారు కదా వీరికేమైంది, బాగానే సంపాదిస్తారు, తింటారు, తాగుతారు, బాగానే ఉన్నారని అనుకుంటారు. కానీ ఎవరి కడుపు నొప్పి వారికి తెలుసండి. ఒక్కొక్కరికి తెలుస్తుంది, ఒక్కొక్కరికి తెలియదు. కానీ ధనం వచ్చేది తెలుస్తుంది కానీ ఖర్చు అయ్యేది ఎవరికి తెలియదు. వృశ్చిక రాశి వారి జాతకమైన విశేషమైన యోగం ఉన్నదండి వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీలకు వివాహం చేయాలనుకునే స్త్రీలకు, వివాహం కోరుకున్న స్త్రీలకు, వివాహం మాట్లాడుకున్న స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా మాత్రం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. కళ్యాణం అవ్వటమే కాక ఆ కళ్యాణం మూలంగా మాత్రం ఈ కుటుంబం వారికి, ఇరు కుటుంబం వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో, భూమి రంగంలో మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే భూమి కారకుడు కుజుడు కారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి